ఇందులో రుణమే ఉందండి. అప్పుడు నేను గవర్నమెంట్ డాక్టర్. నిస్వార్థంగా రోగులకు సేవ చేయటం నా విద్యుక్త ధర్మం. దీనికి ప్రతిఫలం అపేక్షించడం చట్ట ప్రకారమే కాదు, నైతికంగా కూడా మహానేరం. నన్ను క్షమించండి, మీ చెక్కు తీసుకోండి. ఈ డబ్బు నీకు ఇవ్వటం లేదు డాక్టర్. దీంతో అత్యంత ఆధునికమైన హాస్పిటల్ కట్టించు. అకాల మరణాలకు గురవుతున్న లక్షలాది పేదలకు ప్రాణదానం చేయి. సరి అయిన వైద్య సౌకర్యం లేకే నా భార్య చనిపోయింది. ఆమె పేరు మీద ఈ హాస్పిటల్ ఉండాలి. సిస్టర్, డాక్టర్ రాము గారు రాజీనామా ఇచ్చి పెడుతున్నారు. ఏమిటి, రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారా? డాడీ, పదమ్మా. రాజీనామా చేసి వెళ్తున్నారు. చిరంజీవి, 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 చిరంజీవి. ఏం జరిగింది? మీరెందుకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు? టైం వచ్చినప్పుడు వెళ్ళక తప్పదు కదా. డాక్టర్, అభ్యంతరం ఏమీ లేకపోతే మీరు నాతో మా ఇంటికి రండి. అవును. ఏం డాక్టర్ గారు పెద్దానికి ఆలోచిస్తారు? డాడీ రమ్మన్నారు కదా, రండి ప్లీజ్. డాక్టర్, రెండో బ్లాంక్ చెక్. ఇష్టం వచ్చినంత రాసు. నాకెందుకండి? ఎందుకేంటండి? ఇలా ఏమని డాడీ, నేను ఫిల్అప్ చేస్తాను. తీసుకోండి. గాడ్, 5 లక్షలా? ఇంత డబ్బు ఎందుకండి? నా ఒక్కగానొక్క బిడ్డ లక్ష్మిని మృత్యువు నుండి కాపాడావు. నీ రుణం ఎలా తీసుకోగలను డాక్టర్? ఇందులో రుణమే ఉందండి. అప్పుడు నేను గవర్నమెంట్ డాక్టర్. నిస్వార్థంగా రోగులకు సేవ చేయటం నా విద్యుక్త ధర్మం. దీనికి ప్రతిఫలం అపేక్షించటం చట్ట ప్రకారమే కాదు, నైతికంగా కూడా మహానేరం. నన్ను క్షమించండి, మీ చెక్కు తీసుకోండి. ఈ డబ్బు నీకు ఇవ్వటం లేదు డాక్టర్. దీంతో అత్యంత ఆధునికమైన హాస్పిటల్ కట్టించు. అకాల మరణాలకు గురవుతున్న లక్షలాది పేదలకు ప్రాణదానం చేయి. సరి అయిన వైద్య సౌకర్యం లేకే నా భార్య చనిపోయింది. ఆమె పేరు మీద ఈ హాస్పిటల్ ఉండాలి. దీంతో నా డబ్బు సద్వినియోగం అవుతుంది, నీ జన్మ సార్థకం అవుతుంది. లక్ష్మి కూడా సంతోషిస్తుంది. డాడీ చెప్పింది కరెక్ట్ డాక్టర్ గారు. తీసుకోండి, సందేహించకండి. మీ మంచి మనసుకు, ఔదార్యానికి నా హృదయపూర్వకమైన నమోవం. ముందు చూడండి మేస్టర్, ఈ పరిస్థితుల్లో మీకు కనీసం 20 రోజులైనా పూర్తిగా విశ్రాంతి అవసరం. డాక్టర్ గారు చెప్పినట్లు వినండి. ఇప్పటికే ఒంటి పూట కూటితో సగం చచ్చి పిల్లలు స్కూల్ కడుతున్నారు. పక్కిళ్ళలో చాకరైనా చేసుకొని నేను పిల్లల్ని పోషించుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి. అమ్మా, బాబు, ఇదిగోనమ్మా. బాబు, మరేం పర్వాలేదమ్మా, ఈ 200 ఉంచండి. డాక్టర్ గారు, మీకు మేము తీసివ్వకపోగా పైగా మరేం పర్వాలేదు. అమ్మా, మందులు జాగ్రత్తగా వాడు. బాబు, మీరు. మీలో నేను ఒకడిని, అంతేగా? బాబు, వెళ్ళండి, పచ్చిమది జాగ్రత్తగా చూడండి. అలాగే బాబు. వెళ్ళొస్తాం. అలాగే పదండి. రియల్లీ యువర్ ఎ గ్రేట్ డాక్టర్. నిజంగా మీరు మీలో ఒకటి మాత్రం కాలేదు. ఇదిగోనండి మీ బిల్లు. థ్యాంక్ యూ. ఇదేమిటి? ఇట్స్ టూ మచ్, చాలా ఎక్కువ. ఇవ్వగలవారని ఇప్పుడు వెళ్ళే స్కూల్ మాస్టర్కి అన్ని పరీక్షలు ఫ్రీగా చేసి పైగా పైకి ఇచ్చి పంపారు. ఇంత చిన్న కట్టుగా 500 ఛార్జ్ చేస్తారా? మీ హోదాకి తగినట్లు చేశారు. మీలాంటి ధనికులు ఇలా మాట్లాడకూడదు. దయచేసి ఫీజు ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ. సిస్టర్, సిస్టర్, ఎస్ డాక్టర్. ఒక కప్ కాఫీ తీసుకోండి. అలాగే సార్.
కాఫీ తీరిస్తా లక్ష్మి తీసుకోండి. థ్యాంక్ యూ చూడండి, టాపీగా కాఫీ తాగి అర్జెంట్ గా బయలుదేరండి. ఎక్కడికి నడకూడదు, టైం లేదని చెప్పకూడదు. వచ్చింది పెద్ద చిక్కు. ఇప్పుడు అడ్మిట్ చేసిన పేషెంట్ ఫీవర్స్ ముందరనే సిద్ధం చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ లక్ష్మి, అర్జెంట్ కేసు. మీకు అన్ని అర్జెంట్ కేసులు Oh, sorry. ఆనరికే చోటు కూడా లేదా? I say. రామచంద్ర, మీతో సినిమాకి రావాలనుకోవడం నాదే పొరపాటు. అయ్యో. డాక్టర్ రామచంద్ర, సౌత్ బోక్ రోడ్, చాగరాజు, మెట్రాస్. రామచంద్ర, శ్రీరామచంద్ర. మీ ఆశీర్వాదం కోరే డాక్టర్ రామచంద్ర. రామచంద్ర, పైసలు తెచ్చిపెట్టా. శ్రీ సుబ్బారాయుడు గారికి డాక్టర్ రాము నమస్కారం. ఒక ముఖ్య విషయం, మీతో ముఖాముఖిగా మాట్లాడటానికి బిగిపడి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఏమీ అనుకోకండి. నేను మీ అమ్మాయి లక్ష్మిని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. మీ ఆశీర్వాదం కోసం సాయంత్రం 5 గంటలకు వస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు చేసుకుంటానంటే అంతకంటే నాకేం కావాలి? ఇంతకు అమ్మాయి ఒప్పుకోకేం చేస్తుందిలే, నేను చెప్పి ఒప్పిస్తాగా. ఇదిగో డాక్టర్, మా అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం, నేను కనిపెట్టాగా. సరే. ప్రియమైన రాముకు సుబ్బారాయుడు ఆశీర్వచనం. ఒక ముఖ్య విషయం, వయసులో నీకన్నా పెద్దవాడినైనా ఆడపిల్ల తండ్రి కదా, అందువల్ల ముఖాముఖి నీతో మాట్లాడటానికి డెలికసీ ఫీల్ ఈ ఉత్తరం రాస్తున్నాను. మా అమ్మాయి లక్ష్మి పెళ్లి చేసుకుంటావా? నీకు ఇష్టమైతే సాయంత్రం 5 గంటలకు మా ఇంటికి వచ్చి నన్ను కలుసుకో. ఇట్లు ఎస్ రాయుడు. అంతవారు పిలిచి పిల్లనిస్తానంటే కాదంటానా? అయినా పిల్లకి నేను నచ్చానో లేదు, ప్రేమించిందో లేదు. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తోంది. అప్పుడే 4:30 అయింది. 5ంటి వారింటి రమ్మన్నారుగా. ఓకే ఓకే ఓకే. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాను డాక్టర్. కమాన్ కమాన్, కూర్చోండి డాక్టర్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సార్, ఏమిటి ఇలా వచ్చారు? అబ్బే ఏం లేదు. ఏమీ లేదు. అదే అదే అంటే ఉత్తరం. ఉత్తరం సంగతి అడుగుతున్నా. మంచివాడు అని సహాయం చేసి చదివిస్తే ఇదే నువ్వు చేసే పని. అదేమిటండి, నేనేం చేశాను? ఈ ఉత్తరం ఏమిటి? భలేవారండి, మీరు నాకు ఉత్తరం రాసి నేను రాశానంటారేమిటి? నేను ఉత్తరం రాశాను. చూడండి, ఈ లెటర్ హెడ్ నీదే కదా? ఆ లెటర్ హెడ్ మీదే కదా? నా లెటర్ హెడ్ నీకు ఎలా వచ్చింది? ఆ లెటర్ హెడ్ మీకెలా వచ్చింది? ఏమిటి వచ్చింది వచ్చింది అనుకుంటున్నారు? ఆ వచ్చింది ఏమిటో నేను కూడా చూడతా. చూడమ్మా, ఇతను ఉత్తరం రాసి రాయలేదంటున్నాడు. చూడు లక్ష్మి, ఐఎమ్ సారీ. చూడండి లక్ష్మి గారు, మీ నాన్నగారు ఉత్తరం రాసి రాయలేదంటున్నారు. అలాగా? చూడండి. పొద్దుల సుబ్బారాయుడు గారికి రాము, ప్రియమైన రాము సుబ్బారాయుడు గారు ఆశీర్వచనం. డాడీ, ఈ రెండింటిలోనూ చేస్తారు ఒకేలా ఉంటుంది. ఎవరిదై ఉంటుందంటారు? ఈ రెండు నీ దస్తురే. అమ్మ దొంగ, దీనికి ఇంత నాటకం ఆడాలా? ఇదంతా నీ పనే. మరి మీ ఇద్దరు మాట్లాడకపోతే నేనేం చేయాలి? అందుకని నేనే నిజమేనమ్మా, పళ్ళ హడావుల్లో పడి బాధ్యత వచ్చాను. బాగా గుర్తు చేశావు. ఏం రాము, ఏమంటావు? నేనే ఉంటానండి, అంత మీ ఇష్టమేనంటారు. ఇంకా నా ఇష్టం ఉంది. ఇద్దరు కూడా అనుకున్నారు, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తాను. అది కాదండి, వివాహం నిశ్చయం చేసే ముందు ఒక్కసారి మా అక్కగారితో చెప్పి. కరెక్ట్. ఇంకా నువ్వు మాట్లాడేది ఏమిటయా? మంచి రోజు చూసి నేనే వెళ్ళి మాట్లాడతాను. వస్తానమ్మా. వస్తాను డాక్టర్. అట్లాగేనండి. డాక్టర్ గారు,
ఎందుకంత కోపం కోపం మీద కొంపదీసి నా పొరువంతా నెట్టేట్టు తెలిసింది ఎలా ఉంది మా ప్లాన్ పడితే చాలా కోపంగా ఉన్నట్టున్నారు వేడిగా కాస్తున్నారు యాజ్ యూ సే ఝన్ 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 తెలుగు